రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం స్కీమ్ను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఫ్రీ బస్ పథకం అమల్లోకి వచ్చిన 12 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్లకు పైగా మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని అన్నారు. మహిళా ప్రయాణికులు రద్దీకి తగ్గట్టుగా బస్సుల ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాము అంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా కరెస్పాండెంట్ కౌంటిన్యా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మహిళలు భారీ ఎత్తున కూడా ట్రావెలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ ద్వారా లాభాలు చేకూరుస్తున్నాయని కూడా ఆర్టీసీ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు గతంలో కంటే మీరు వచ్చిన తర్వాత ఓఆర్ చాలా పెరిగిందని చెప్తున్నారు. దానిపై పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ముఖ్యంగా ఈ స్కీమ్ వల్ల దాదాపు 3 కోట్ల మహిళలు మనకు ట్రావెల్ చేయడం జరిగింది. సో మన ఉన్న ఓఆర్ 69% నుంచి 88% దాకా పెరగడం జరిగింది. సో ఇట్లా మనము దీనివల్ల కూడా మనకు బాగా ఆదాయం కూడా రావడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. వారి కోసం ప్రత్యేకమైన బస్సులు ఉంటున్నాయా? ఎట్లా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అదే కొంచెం ఈ ట్రావెల్ ప్యాటర్న్ అంతా స్టడీ చేస్తున్నాను. ఏ కారిడార్లో ఏ కాలేజ్కు ఏ స్కూల్కి వెళ్ళే పిల్లలు, ముఖ్యంగా జెంట్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి తెలిసింది. సో దానిపైన కూడా మనము మొత్తం ఎక్కడెక్కడ ఈ కారిడార్స్లో మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి మనం కూడా ఇప్పుడు కొత్త బస్సెస్ రాబోతున్నాం. సో నెక్స్ట్ వీక్ లాంచ్ కాబోతున్నాం. సో వచ్చే మార్చ్ దాకా మనం ఆల్మోస్ట్ 2000 బస్సెస్ రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్, 1000 బస్సెస్ మన డీజిల్ బస్సెస్ రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు చాలా ఈ ఒక ప్రాబ్లం కూడా ఉపశమనం దొరికే అవకాశం ఉంది. డెఫినెట్లీ మా మేనేజ్మెంట్ యాజమాన్య దృష్టిలో కూడా ఉంది ఈ సమస్య. మనం కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణానికి 0 టికెట్ అని తీసుకురావడం జరిగింది. రోజు ఎంత 0 టికెట్స్ ప్రింట్ అవుతున్నాయి? దాన్ని ఏ విధంగా ఉంది? అంటే దాదాపు 30 లక్షల పైన ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో దాదాపు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 3 crores పైన మహిళలు ట్రావెల్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అన్ని చోట్ల కూడా ఇది ఒక అప్లికేషన్ ద్వారానే మనము ఇష్యూ చేయడం జరుగుతుంది. అంతకుముందు కొన్ని రోజు మనము ఫిజికల్ టికెట్ ఇచ్చాను, కానీ ఇప్పుడంతా ఇట్స్ ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారానే మనము టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆర్టీసీ ఖజానాకి డబ్బులు అవసరం ఉంటుంది. మీరు రియంబర్స్మెంట్ అయ్యే వరకు కూడా మీరు ఏ విధంగా దీన్ని మేనేజ్ చేసుకుంటున్నారు? మీకు మంత్లీ వైజ్ రియంబర్స్మెంట్ ఇస్తా అంటున్నారు, లేకపోతే అది అసెంబ్లీ బడ్జెట్ ద్వారా ఇస్తానంటున్నారు, లేకపోతే ఎట్లా ఇస్తానంటున్నారు గవర్నమెంట్? ఆల్రెడీ బడ్జెట్లో మనకు 1500 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. సో దాని ప్రకారం మనకు రీఎంబర్స్మెంట్ రావాల్సింది. ఎందుకంటే ఇది 1500 crores ఇది ఆగదు. మనం ఆల్మోస్ట్ మనకు 3000 crores దాకా వస్తుంది. సో ఆల్రెడీ అడిషనల్ బడ్జెట్ కోసం కూడా రాయడం జరిగింది. ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా కొంత బడ్జెట్స్ మనకు ఇవ్వడం కూడా స్టార్ట్ అయింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎవ్రీ మంత్ మనకు ఇదేమవుతుంది 250 crores అనుకుంటున్నాం, అది రీఎంబర్స్మెంట్ అవుతుంది. లేదంటే మనకు యాజమాన్యానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సార్, గతంలో చూసుకుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ప్రభుత్వం విలీనం అయినట్టేనా? ఇంకేమైనా కొనసాగుతున్న అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు, అది విలీనం కాలేదు. బికాజ్ అది చట్టం అయింది, కానీ మనకు అపాయింటెడ్ డేట్ రాలేదు. సో విలీనం కాలేదు. సో మనము యాజమాన్య చేతిలోనే మన యాజమాన్య కిందనే మన ఎంప్లాయీస్ అంతా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రకారం ఓన్లీ స్టేట్ మొత్తం అన్నారు. దాన్ని మన ఇతర రాష్ట్రాలకు అంటే మన బస్ సర్వీస్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు చేసే అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ ఇన్ ద స్టేట్లోనే దీన్ని కొనసాగించే అవకాశం ఉందా? లేదు, ఇప్పటిదాకా మాత్రం మనము తెలంగాణలో, మన బార్డర్స్ ఆఫ్ తెలంగాణలో మాత్రమే ఇది అన్వయిస్తుంది. సో ప్రభుత్వం కూడా అదే నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా అదే డిసిజన్ పైన ఉన్నాం. ఓన్లీ ఇన్ తెలంగాణ ఓన్లీ దిస్ ఫ్రీ ట్రావెల్ ఈజ్ అలౌడ్. అయితే ఉచిత బస్సు సౌకర్యం ద్వారా కొంతమంది ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్నాము, ఆర్టీసీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు చర్యలు తీసుకొని కేవలం ఇటు స్టూడెంట్స్కి అదేవిధంగా వృద్ధులకు మాత్రమే బస్సు సౌకర్యాన్ని ఫ్రీగా ఇచ్చి మిడిల్ ఏజ్ వారికి టికెట్ ఇవ్వాలనుకుని ప్రతిపాదన తీసుకొస్తారు. దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ప్రభుత్వానికి ఏమైనా చెప్పబోతున్నారా? ఆల్రెడీ ఈ సమస్య ప్రభుత్వ దృష్టిలో ఉంది. సో ఐ థింక్ మినిస్టర్ దృష్టిలో కూడా ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఆదుకోవడానికి కృషి చేయవచ్చు. ట్రావెలింగ్స్ అయితే ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కూడా భారీ ఎత్తున రాష్ట్రంలో ట్రావెలింగ్స్ అవుతుంటాయి. వారికి సంబంధించి మనం కొత్త మళ్ళీ బస్సెస్ పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళల ద్వారా కూడా ఇప్పటికే రద్దీ ఎక్కువైపోయింది బస్సుల్లో. ఎక్స్ట్రా బస్సెస్ కోసం ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? నిన్ననే మన ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది, ఈ సంక్రాంతి కోసం మనకు ఎందుకు బాగా రష్ ఉంటుంది. సో మనము తెలంగాణలో, ఆంధ్రాలో ఎట్లా బస్ ప్లాన్ చేయాలి, ఎట్లా మనం డివైడ్ చేసుకోవాలని పైన కూడా మనం కసరత్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ వచ్చే వీక్ దాకా క్లారిటీ వస్తుంది. మనం లాస్ట్ ఇయర్ హిస్టారికల్ డేటా తీసుకొని మనం ప్లాన్ చేస్తాం. ఫ్రీ స్కీమ్ ద్వారా కూడా అందరు మహిళలకు బస్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా ప్రభుత్వంతో చర్చించి వీటన్నిటిని పరిష్కరిస్తామని కూడా ఎండీ చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో కౌండిన్యా, రాజ్ న్యూస్.